ఆంధ్రప్రదేశ్లో జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ గారి కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. జడ శ్రవణ్ కుమార్ ఇటీవల కాలంలో రెండు ప్రభుత్వాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కారు పైన సేమ్ టైం గతంలో 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ సర్కారు అవలంబించిన విధానాలపైన అప్పుడు దళితులకు జరిగిన అన్యాయాలపైన మాట్లాడుతూ ఉన్నారు. జడ శ్రవణ్ కుమార్ ఎలక్షన్ స్ట్రాటజీ ఏంటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తాజా రాజకీయ పరిణామాలపైన జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. శ్రవణ్ గారు నమస్తే, వెల్కమ్ టు ఈహా. శ్రవణ్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పొత్తులు కొలిక్కి వస్తున్న వాతావరణం కనపడుతోంది. రాజకీయ పార్టీలు ఎవరితో కలిసి వెళ్లబోతున్నారు అనే దానిపైన స్లోగా క్లారిటీ వచ్చేస్తోంది. సో జనసేనతో బీజేపీ కూడా జాయిన్ కావచ్చు అనేది మాత్రం ప్రస్తుతం సైలెంట్ గా ఉంది. ఖచ్చితంగా జనసేనతో తెలుగుదేశంతో బీజేపీ కలుస్తుంది. నాకు తెలిసి ఇంకొక వారం రోజుల్లో అధికారికమైన ప్రకటన వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అనేది నాకున్నటువంటి భావన. బహుశా ఈ సంక్రాంతి తర్వాత జనసేన, తెలుగుదేశం అండ్ భారతీయ జనతా పార్టీ మూడు కూడా సంయుక్తంగా ఎలక్షన్ కి వెళ్తాయి అనే దాని మీద ఒక అధికారికమైన ప్రకటన వెలువడే అవకాశం ఉందని అయితే నేను భావిస్తున్నాను. సో మీరు చెప్తున్నారు, మీరు చాలా కాన్ఫిడెంట్ గా ముందు నుంచి చెప్తున్నారు, ఏడాది కాలం క్రితం నుంచి చెప్తున్నారు కలిసి వెళ్తాయని. కాకపోతే ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ బీజేపీని వదిలేద్దాం అనుకుంటుందంట. తెలుగుదేశం పార్టీకి అన్ని దమ్ములు అంత ధైర్యం ఎక్కడ ఉందండి? బీజేపీని వదిలే ధైర్యం. రేపొద్దున జనవరి తర్వాత ఏ క్షణమైనా చంద్రబాబు నాయుడు గారి కేసులో తీర్పు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి కేసులో తీర్పు వచ్చిందంటే ఎగ్జిమో మూవ్మెంట్ చంద్రబాబు నాయుడు గారు గెలిచారే అనుకుందాం. గెలిచినప్పుడు ఏం తీర్పు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? గవర్నర్ పర్మిషన్ తీసుకున్న తర్వాత కేసు పెట్టాలి అంటారు. కేసు అయితే కొట్టేరు కదా. అట్ ది బెస్ట్ వాట్ హానరబుల్ సుప్రీం కోర్ట్ విల్ సే, గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి. గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం కేసు పెట్టింది. సో టేక్ గవర్నర్ అప్రూవల్ ప్రయర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ అంటుంది. అప్పుడు ఎవరు ఇవ్వాలి అప్రూవల్? గవర్నర్ ఇవ్వాలి. రేపు గవర్నర్ ఎవరి చేతిలో ఉంటాడు? భారతీయ జనతా పార్టీ చేతిలో ఉంటారు.